ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, త్వరలో రానయ్యున్న రాజాధిరాజుని యొక్క పాదాల చెంత చేరి మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిలా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం చెప్తున్నాను. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక. కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి, లోకములకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. ఈ సృష్టి అంతా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అవేంటంట? కొమ్ముల నాదముతో, బూరలతో దేవుణ్ణి మనం స్తుతిస్తున్నప్పుడు, సంతోషమైన ధ్వని చేస్తున్నప్పుడంట సముద్రము కూడా సంపూర్ణతో ఘోషిస్తుందంట. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో దేవుని సంతోషంతో కేకలు వేస్తున్నప్పుడంట ఆయన సన్నిధిలో అంట నదులు చప్పట్లు కొడుతున్నాయంట. సముద్రమేమో ఘోషిస్తుందంట సంతోషంతో. అలాగే నదులేమో చప్పట్లు కొడుతున్నాయంట. కొండలు కూడి ఉత్సాహధ్వని చేస్తున్నాయంట. దేవుడు సృష్టించిన సృష్టి మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనము కూడా ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మంచి దేవుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి రాజాదిరాజు దేవా, అయ్యా దేవాది దేవుడు దేవ, ఇదిగో తండ్రి మా మధ్య ఉన్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి నీవే దేవా. ఇదిగో తండ్రి నిత్యుడు ప్రభువా, సమాధానకర్తకు అధిపతి అయిన దేవాది దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ కరుణ గల రెక్కల చాటములు భద్రపరిచి కాచి కాపాడి దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధి ఇచ్చిన విధానంగా వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని సన్నిధి క్షేమంగా తీసుకొచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో మేము స్తుతిస్తూ ఆరాధిస్తుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి హృదయపూర్వకంగా దేవా నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయడొచ్చున్నాను. సత్యముతో ఆత్మతో ఆరాధించే మనసు మాకు దయచేయడొచ్చున్నానయ్యా. ఈ లోకంలో దేవ ఇదిగో నువ్వు సృష్టించిన దేవా ఈ సృష్టి అంతా దేవా నేను స్తుతిస్తున్నానయ్యా. సితారా స్వరాలతో దేవా అయ్యా ఇదిగో బూరలతో దేవా నేను స్తుతిస్తుండగా దేవా అయ్యా జనులందరూ కేకలు వేస్తుండగా దేవా ఉత్సాహ ధ్వనితో దేవా నిన్ను ఆరాధిస్తుండగా దేవా సముద్రం ఇదిగో సంపూర్ణతో ఘోషిస్తుంది అయ్యా. నదులన్నీ చప్పట్లు కొడుతున్నాయ్యా. కొండలు ఇదిగో తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాయ్యా ఉత్సాహ ధ్వనితో దేవా అయ్యా. ఎందుకంటే మా దేవాది దేవుడు మా మధ్యకు వస్తున్నాడని, రాజాది రాజు మా మధ్యలో ఉంటున్నాడని దేవా అయ్యా. ఈ లోకం అంతా నిన్ను దేవా ఆరాధిస్తుండగా దేవా నువ్వే దేవ ఇదిగో తండ్రి మా స్తుతుల మీద సింహాసనం మీద ఆశీనుడు కమ్మడొచ్చున్నాను. వేల దూత గణములతో దేవా మా మధ్యకు రమ్మడొచ్చున్నాను. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మ ఉంచబడొచ్చున్నాను. నీ పరిశుద్ధ కార్యాలు జరిగి చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ జీవస్వరాన్ని దేవా ప్రవహింపజేయబడుచున్నానయ్యా. జీవ నది వలె దేవా ప్రతి ఒక్క హృదయాల్లో దేవా నీ ఆత్మను ప్రవహింపజేయబడుచున్నాను. తల నుండి అరికాలు వరకు దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవా ప్రతి ఒక్క బిడ్డ మీద జీవి మీద దేవా కుమ్మరించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆరాధనకు యోగ్యుడాన్ని కొందాలు చెల్లిస్తూ అయ్యా మా శ్రేష్ఠ ఈవులు ఊట నీవే ఉన్న దేవాది దేవా నీకే ఉన్నాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి మేము ప్రార్థిస్తుండగా దేవా మా మధ్య ఉన్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆలకిస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ జీవస్వరంతో మమ్మల్ని నింపి బలపరచమని, నీ కృపా వాక్యముతో దేవా మమ్మల్ని తృప్తిపరచమని దేవా అయ్యా నీ ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని వర్ధలింపజేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మొట్టమొదటి పాటగా స్తుతి ఆరాధనలో స్నేహితుడు నా ప్రాణ ప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. ఆయన మనకు స్నేహితుడుగా ఉన్నాడు. ఆయనే మన ప్రాణ ప్రియుడుగా ఉంటున్నాడు. ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఎవరైతే ఆయన మాటను గాయకుంటారో వారిని నేను నా స్నేహితులు అని పిలుస్తున్నాడు దేవాది దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన మనకి స్నేహితుడిగా పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధిద్దాం. స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ
స్నేహితుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా స్నేహితుడు నా సమీప బాంధవుడు దీన పాపి బాంధవుడు నా సమీప బాంధవుడు దీన పాపి బాంధవుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా స్నేహితుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా స్నేహితుడు తోడు నన్ను చూడవచ్చేను జాడలు వెతకి జాలి చూపెను తోడు నన్ను చూడవచ్చేను జాడలు వెతకి జాలి చూపెను పాడైన బ్రతుకు బాగు చేసేను ఎండిన మూడు చిగురించెను పాడైన బ్రతుకు బాగు చేసేను ఎండిన మూడు చిగురించెను వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా స్నేహితుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా స్నేహితుడు నిధురా మెంగితి మరణపు మార పూరించెను నిధురా మెంగితి మరణపు మార పూరించెను క్రీస్తే జీవం మధురమాయను క్షీరాదాక్ష సిద్ధించెను క్రీస్తే జీవం మధురమాయను క్షీరాద్రాక్ష సిద్ధించెను వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా స్నేహితుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా స్నేహితుడు బాధనలు ఆదరించెను వేదనలందు తోడు నిల్చెను బాధనలు నన్ను ఆదరించెను వేదనలందు తోడు నిల్చెను నా మొరలన్నీ ఆలకించెను నా భారమంతా తొలగించెను నా మొరలన్నీ ఆలకించెను నా భారమంతా తొలగించెను వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా స్నేహితుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా స్నేహితుడు నా సమీప బాంధవుడు దీన పాపి బాంధవుడు నా సమీప బాంధవుడు దీన పాపి బాంధవుడు వినుమా క్రైస్తవమా వినుమా
యువతరమా వినుమా, క్రైస్తవమా వినుమా, యువతరమా స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా స్నేహితుడు. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరమదాసుడైన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ మాట విని గైకొన్న వారిని దేవా, అయ్యా ఇదిగో తండ్రి, స్నేహితుడిగా పేరు పెట్టి పిలుస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా గొప్ప స్నేహితుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ప్రాణ ప్రియుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా సమీప బంధువుడుగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దీన పాపి బాంధవుడా అయ్యా, ఇదిగో నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృపగలవాడా, దయగలవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా పాడైన బ్రతుకులను దేవా, అయ్యా నువ్వు బాగు చేసే గొప్ప దేవుడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి, దేవా ఇదిగో తండ్రి, పాడైన ప్రాకారములు కట్టుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎండిపోయిన మూడులను దేవా చిగురింపజేసే గొప్ప దేవుడు దేవా. అయ్యా నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను. నీలో ఉన్న జీవాన్ని మాకు దయచేస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపకే వందనాలు, నీ దయకే వందనాలు దేవా, నీ జాలికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీవే మాకు జీవమై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ సన్నిధిలో దేవా మమ్మల్ని సేద తీర్చుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ దేవా ఇదిగో తండ్రి, ప్రేమతో మమ్మల్ని హక్కును చేర్చుకుంటున్న వాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా. అయ్యా నీ కృపలతో దేవా, నీ దీవులతో దేవా మమ్మల్ని ఆశ్రయించి బలపరచుమని అయ్యా ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని దేవా నేను గనపరుస్తుండగా దేవా నీ కృపతో మమ్మల్ని ఆవరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నా నా పరమ తండ్రి, ఆమేన్. రెండో పాట పాడుకుంటూ, రాజాది రాజుని స్తుతిద్దాం. త్వరలో రాబోచున్న రాజుల రారాజు ఆయన్ని స్తుతిద్దాం. రాజుల రాజాజు, ప్రభుల ప్రభువు రానయ్యున్నవాడా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములని దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి, మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సూర్యునిలో చంద్రునిలో తారలను ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి, మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో, కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో, మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి, మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా
ఆది సంభూతుడు యుగ యుగముల నిత్యుడా, ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడు యుగ యుగముల నిత్యుడా. మహిమా మహిమ ఆ యేసుకే, మహిమా మహిమ మన యేసుకే, మహిమా మహిమ ఆ యేసుకే, మహిమా మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రేమ స్వరూపుడు, శాంతి స్వరూపుడు, కరుణామయుడవుగా. ప్రేమ స్వరూపుడు, శాంతి స్వరూపుడు, కరుణామయుడవుగా. మహిమా మహిమ ఆ యేసుకే, మహిమా మహిమ మన యేసుకే, మహిమా మహిమ ఆ యేసుకే, మహిమా మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. అవునయ్యా, ఎంత గొప్ప దేవుడో దేవా! నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవా, నీ సన్నిధిలో ఉన్న దేవా, సంపూర్ణ శాంతి సమాధానాన్ని దేవా మా మీద కుమ్మరిస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజాని కొందాలు చెల్లిస్తున్నాను, ప్రభులో ప్రభువాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. త్వరలో రానై ఉన్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రేమామయడానికి కొందాలు చెల్లిస్తున్నాను, శాంతి స్వరూపుడానికి కొందాలు చెల్లిస్తున్నాను, కరుణామయుడిగా దేవా మా మధ్య ఉంటున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. రాజానికే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఘనమైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మహోన్నతడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడు ఆది సంభూతుడైన దేవాది దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యుగ యుగములు దేవా, నిత్యము దేవా మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా అల్ఫా ఒమేగా ఉన్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజా ఇదిగో మొదటివాడు కడపటివాడుగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. సర్వాధికారికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాను, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో దేవా నీ ప్రేమతో హక్కున చేర్చుకుని దేవా, ఇదిగో సాయంకాల సమయం ముందు దేవా మాతో మాట్లాడడానికి దేవా అయ్యా మా స్తుతుల మీద ఆస్తుండేను కూడా నీకే వందనాలు చెల్లిస్తూ అయ్యా నీ శ్రేష్టమైన దేవా నీ పరిశుద్ధ సన్నిధికి దేవా, నీ కరుణాపేట యొద్దకి దేవా మమ్మల్ని చేరదీసిన వాడా నీ దేవా నీకే వందనాలు చెల్లిస్తూ నీ కృపలో దాయిలో దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా దీవించి ఆశించి వర్ధిలింపజేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నా నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనలు 71వ కీర్తన 7వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 7వ వచనం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయం నీవే. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Psalm 71st chapter 7th verse. I am as a wonder unto many, but thou art my strong refuge. हिंदी में वचन संहिता मैं बहुत के लिए चमत्कार बन रहा, परंतु तू मेरे दूध शर्सनाथ है. आमेन. ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 71వ కీర్తన 7వ వచనం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను
నాకు బలమైన ఆశ్రయము నీవే. I am as wonder unto many, but you are my strong refuge. हिंदी में भजन संहिता 71 चैप्टर वर्स 7। मैं बहुतों के लिए चमत्कार बना हूँ, परंतु तू मेरा धुंध संरस्तन है। आमीन। भजन संहिता, मैं बहुतों के लिए चमत्कार बना हूं, परंतु तू मेरा దృఢ శరణాస్థాన హై. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తెహిలా సంఘముగా, కుటుంబాలుగా మేమందరము మీ సన్నిధిలో చేరి ఉన్నాము. దేవా, మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకును అని మీ వాక్యము సెలవిస్తుంది. మీ వాక్యము మాకు జీవాహారమై ఉన్నది. మీ వాక్యము మమ్మల్ని బ్రతికింప చేస్తుంది. దేవా, అట్టి అమూల్యమైనటువంటి నీ మాటల కొరకు మేము మీ సన్నిధిలో చేరి ఉండగా మనుష్యుల స్వరమును మాకు వినిపించకుండా మీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని, మీ మాటలు మాకు తెలియజేయమని, మరి రొట్టె కన్నా విలువైనటువంటి మాటలు నీ మాటలు, జుంటి తేనె ధారల కన్నా మధురమైనటువంటి నీ మాటలు, మా జీవితాలను కట్టుకోవడానికి అవసరమైనటువంటి మాటలు, మా విశ్వాసాన్ని మేము బలపరుచుకోవడానికి అవసరమైనటువంటి మీ మాటలు, ఈ రాత్రి మీ మాటలు సూటిగా మాకు తెలియచేయమని, వాక్యముఖముగా మాతో మాట్లాడమని, నీ దాసుడినైనటువంటి నన్ను మరుగుపరుచుకొనమని, మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. చూడండి, మరి మన విశ్వాస జీవితాల్లో అనేక మార్లు ఈ మాటలు మనం వింటూ ఉంటాం. ఆదివారం దేవుని సన్నిధిలో మనము వెళ్ళామంటే చాలు, దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి వింతైనటువంటి కార్యాలు మరి సాక్ష్యముల రూపంలో మనం వింటూ ఉంటాం. ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి వింతైనటువంటి కార్యాల గురించి మనం వింటూ ఉంటాం. కేవలము గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మరి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసి గ్రూప్ 1లో క్వాలిఫై అయ్యి దేవుని మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్పే పిల్లలను చూస్తున్నప్పుడు ఎంత వింతగా ఉంది అసలు. లక్షలు పోసి చదివించిన పిల్లలు సాధించలేనటువంటి ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు కానివ్వండి, ర్యాంకులు కానివ్వండి, ఇవన్నీ దేవుని పిల్లలు ఎలా పొందుకోగలుగుతున్నారు, దేవుని పిల్లలు ఎలా రాణించగలుగుతున్నారు, ఎంత వింతగా ఉంది ఇది, ఎలా జరిగింది. ఒక ఐటీఐ చదివిన కుర్రాడు మరి ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకున్నప్పుడు లక్షలు కోట్లు సంపాదించే స్థాయికి దేవుడు ఆ వ్యాపారాన్ని వృద్ధిపరిచినప్పుడు ఇది వింతగా ఉంది, ఎలా జరిగింది. ఒక డిప్లొమా చదివిన కుర్రాడు ఒక కంపెనీకి సిఓఓగా మారినప్పుడు ఇది ఒక వింతగా ఉంది, ఎలా జరిగింది అని అనేక సందర్భాల్లో, ప్రత్యేకించి ఈ మందిరాలలో సాక్ష్యములు చెప్పేటటువంటి సమయాల్లో మనం ఎంతగానో ఆశ్చర్యచకితులవుతూ ఉంటాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన ప్రేమించినటువంటి వారిని, ఆయన కొరకు కనిపెట్టు వారిని
ఆయన కొరకు ఎదురుచూచు వారిని ఆయన ఈ లోకముకు ఒక వింతగా మార్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన కొరకు మనము కనిపెట్టుకొని, ఆయనను ఆశ్రయముగా చేసుకొని, ఆయనను ఆధారముగా చేసుకున్నప్పుడు మన దేవుడు ఎలాంటి దేవుడంటే, మనలను ఈ లోకమునకు ఒక వింతగా, ఒక మిరాకిల్‌గా, ఒక అద్భుతముగా దేవుడు మనల్ని మారుస్తాడు. మన దేవుడు మనలను వింతైనటువంటి వారిగా మార్చడమే కాదు గాని, ఆయన వింతైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమ కూడా వింతయే. వింతైనటువంటి ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఒక కుమారుడి మీద తండ్రికి ఎలాంటి ప్రేమ ఉంటుందో అలాంటి ప్రేమే. అనేక సార్లు మనము దేవునికి మరి ఇష్టం లేని కార్యాలు చేసినప్పటికీ కూడా ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యత అనుదినము నూతనమగుచున్నది అంటాడు భక్తుడు. కాబట్టి మన దేవుడు వింతైనటువంటి దేవుడు, వింతైన కార్యములు చేసేటటువంటి దేవుడు, వింతగా మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు. వెరసి మనల్ని ఈ లోకానికి ఒక వింతగా మార్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే చూడండి, మరి దావీదు భక్తుడు ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. దేనికి దావీదు భక్తుడు ఈ మాట చెప్పగలుగుతున్నాడు? ఎందువలన దావీదుని దేవుడు ఈ లోకానికి ఒక వింతగా చేయగలిగాడు అని చెప్పి చూస్తే, ఈ 71వ కీర్తనను మనం చదివినట్లయితే, యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. చూడండి, ఎప్పుడైతే ఎందరైతే హృదయపూర్వకముగా మనసారా వారు దేవుడిని నిత్యము ఒక ఆశ్రయ దుర్గముగా మార్చుకోగలుగుతారు, దేవునికి వారు శరణాగతులుగా మారతారు, దేవుని యొక్క శరణుజొచ్చిన వారై ఉంటారు. మరి దేవుడిని మన దుర్గముగా, దేవుడిని మన శైలముగా మనము మార్చుకోగలుగుతామో, అప్పుడు దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. అంటే నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అనేది నిశ్చయము. నీ దేవుడు నిన్ను రక్షిస్తాడనేది నిశ్చయమే. చూడండి, మరి 5వ వచనంలో దావీదు అంటున్నాడు, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదం నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. చూడండి, నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. నిరీక్షణాస్పదము అంటే నేను ఎదురు చూడడానికి గల కారణము నీవే. నిన్నును బట్టే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. నా శ్రమల యందు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. నా బలహీనతల యందు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. ఎవరయ్యా నాకు నిరీక్షణాస్పదం అంటే, నా ప్రభువా యెహోవా నీవే కదయ్యా. నేను నిన్ను నిరీక్షణాస్పదముగా నేను చేసుకున్నాను. నా బాల్యము నుండి కూడా నా ఆశ్రయము నీవే. బాల్యము నుండి కూడా నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి.
తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరి బాల్యము నుండి కూడా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడు. బాల్యము నుండి యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, నిన్నటి దినాన మనం చదివాం, బాల్యము నుండి 12 సంవత్సరాల ప్రాయములో కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టేశాడు ఆయన. వెళ్ళి దేవుని మందిరంలో కూర్చున్నాడు, సేవకులతో కూర్చున్నాడు, దేవుని వాక్యాన్ని వారితోటి మరి తర్కిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు వాక్యమును తర్కించడం చూడండి ఎంత విచిత్రమో, వింత. వాక్యమే శరీరధారిగా ఈ లోకంలో కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన అవతరించాడు. ఆయన వెళ్ళి దేవుని మందిరంలో కూర్చుని ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. బాల్యము నుండి నా ఆశ్రయం నీవే. ఎవరైతే బాల్యము నుండి దేవుణ్ణి ఆశ్రయముగా మార్చుకుంటారో, ఇంకా ఇంకొక మెట్టు పైకెక్కి దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత నుంచి కాదయ్యా, నేను గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు కూడా నువ్వే నాకు దేవుడై ఉన్నావు, నువ్వే నాకు ప్రాపకుడవై ఉన్నావు, నువ్వే నాకు దిక్కై ఉన్నావు, నువ్వే నాకు నిరీక్షణాస్పదమై ఉన్నావు. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భమున నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. కంప్లీట్ సరెండరింగ్ టు గాడ్ అన్నమాట. సర్వకాల సర్వావస్థల యందును కూడా ఉన్నవాడు అనువాడనై ఉన్నటువంటి మన దేవుడు. ఆయన అగాపే ప్రేమను కలిగినటువంటి దేవుడు. నిన్న నేడు నిరంతరము మారనటువంటి దేవుడు. జగత్తు పునాది వేయక మునుపే మన గురించినటువంటి ప్రణాళికను కలిగి ఉన్నటువంటి దేవుడు. అలాంటి ఒక దేవుడిని దావీదు బాల్యము నుండే ఒక ఆశ్రయముగా మార్చేసుకున్నాడు. తన తల్లి గర్భములో నుండే దేవుడే నాకు ఆధారం అంటున్నాడు. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును అంటున్నాడు. అంటే దావీదు యొక్క జీవితంలో దేవుడిని స్తుతించుట తప్పితే వేరొక పని లేదు. నిత్యము నిత్యము నేను నిన్ను స్తుతిగానము చేయుదును. చూడండి, మరి ఎప్పుడు తల్లి గర్భములో ఉన్నప్పుడు నా ప్రాపకము నీవే అన్నాడు, బాల్యము నుండి నా ఆశ్రయదుర్గము నీవే అన్నాడు, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావన్నాడు, మరి నా నిరీక్షణాస్పదము నీవే అన్నాడు. అంటే మనసా వాచ కర్మణ దేవునిని మీద ఆనుకొని, దేవునిని నమ్ముకొని, దేవుని కొరకు నిరీక్షణ కలిగి మనం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఎలా మారుస్తాడు అంటే 7వ వచనంలో చెప్తున్నాడు కదా, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇది దావీదు జీవితంలోనే ఇలా చేస్తాడా దేవుడు మన జీవితాల్లో చేయడంటే? దావీదు దేవుడే మన దేవుడు. దావీదుని ఈ లోకమునకు ఒక వింతగా మార్చినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో ఒక వింతగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఈ అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను దేవా ఈ లోకంలో నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నీవు నన్ను ఎక్కించావు. నన్ను అనేకులకు నీవు ఒక వింతగా, సూచనగా, ఒక మహత్కార్యముగా నువ్వు నన్ను ఆల్రెడీ చేసి ఉన్నావు. అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. ఈ సమర్పణ భావం అనేది మన జీవితాల్లో ఎప్పుడైతే వస్తుందో, ఈ సమర్పణ మనం ఎప్పుడైతే కలిగి ఉండగలుగుతామో, దేవుణ్ణి మనకు దిక్కుగా మనం ఎప్పుడైతే చేసుకోగలుగుతామో, అంటే మన సొంత జ్ఞానము, మన సొంత శక్తి, మన సొంత బలము, మన సొంత ధనము, మన సొంత ఆలోచన, వీటి మీద కాకుండా దేవుడినే మనము ఆశ్రయదుర్గముగా
చేసుకొనగలిగినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎలా మారుస్తాడంటే ఈ లోకానికి ఒక వింతగా మార్చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరి బాలుడైనటువంటి దావీదు తృణీకరించబడినటువంటి వాడు, ఎన్నిక లేనటువంటి వాడు. అలాంటి ఒక బాలుడు, గొర్రెలు మేపుకునేటటువంటి వాడు, అడవిలో పిల్లన గురువి వాయించుకుంటూ మరి సింఫనీ ఇంకా ఇతరత్ర మరి చమత్కారముగా వాయించగలడు దావీదు. పాటలు పాడడం, ఆ వాయిద్యాలు వాయించుకుంటూ పాటలు పాడుతూ గొర్రెలను కాసుకోవడం, ఇదే అతనికి పని. పొద్దున్న గొర్రెలను తోలుకెళ్తే అడవిలోనికి, కొండ మీదకి, మరలా సాయంకాలం వరకు కూడా అతని పని ఏంటి అంటే దేవుని స్తుతించడమే. అందుకే అంటున్నాడు, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. నా తల్లి నాకు ఆశ్రయం కాదు, నా తండ్రి నాకు ఆశ్రయం కాదు, నా అన్నదమ్ములు నాకు ఆశ్రయం కాదు. నాకు ఆశ్రయం ఎవరంటే నువ్వే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. నా ప్రాపకము ఎవరు అంటే నువ్వే. నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు. ఎవరితో మాట్లాడతాను? నీతోనే మాట్లాడతాను నేను. నిన్ను గురించి నేను స్తుతిస్తూ ఉంటా, కొనియాడుతూ ఉంటా, పాటలు పాడుతూ ఉంటా, కూర్చొని నీతోనే మాట్లాడుతూ ఉంటా. చూసేవాళ్ళు ఏమనుకుంటారండి? బయట కూర్చుని మనలో మనమే మాట్లాడుకుంటూ, మనలో మనం దేవుడితో మాట్లాడుతున్నాం అని అనుకున్నాం అనుకోండి, ఏమనుకుంటారు? పిచ్చివాడు అనుకుంటారు. పిచ్చివాడు అనుకుంటారు, వెర్రివాడు అనుకుంటారు. కానీ దేవుడు అలాంటి వెర్రి వాళ్ళను, వెర్రి ప్రేమ కలిగినటువంటి వారిని, పిచ్చి ప్రేమ కలిగినటువంటి వారిని ఎన్నుకొని ఈ లోకానికి ఒక వింతగా మార్చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయేలీలు మరి దేశంలో యుద్ధం జరుగుతోంది, గొలియాతు వచ్చాడు. మరి ఆ యుద్ధం ఎలా ఉందో చూసిరా బాబు అని చెప్పి తండ్రి అయినటువంటి యెష్షయి గారు పంపిస్తే ఆ యుద్ధం చూడడానికి వెళ్ళి తిట్లు తింటాడు. అన్నయ్యలు తిడతారు, నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఇక్కడ యుద్ధం జరుగుతుందని తెలియదా నీకు? అంటే యుద్ధం చూసేంత పెద్దోడు అయిపోయావు నువ్వు. అసలు యుద్ధం దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ దురుద్దేశం మాకు తెలుసు అని చెప్పి తిడతారు. మరి దేవుడు చూడండి, యుద్ధం చూడడానికి వెళితేనే తిట్లు తిన్నటువంటి దావీదు జీవితంలో ఆ యుద్ధాన్ని చేసి, ఆ యుద్ధాన్ని గెలిచి, మరి ఏ అన్నలైతే ఆ యుద్ధంలో సైనికులుగా ఉన్నారో ఆ అన్నల మీదే, యుద్ధం చూడడానికి ఎందుకు వచ్చావురా అని తిట్టిన వాళ్ళ మీదే సైన్యాధిపతిగా దేవుడు మార్చేశాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే వింతైన కార్యములు మన జీవితాల్లో చేసేటటువంటి దేవుడు. ఆమేన్. జరుగునని ఇది మనము అనుకొనని కార్యములు, భీకర కార్యములు మన జీవితాల్లో చేసేటటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన నీ మీద, నా మీద వింతైనటువంటి ప్రేమను కలిగి ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే అన్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిత్యము దేవుణ్ణి స్తుతించడం, 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 స్తుతించడం. ఏదో ఒక స్తుతి పాట మనం పాడుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆయన ఆరాధనలో మనము మన సమయమంతా కూడా గడిపేవారిగా గనక ఉంటే ఖచ్చితముగా మన దేవుడు నిన్ను, నన్ను ఈ లోకమునకు ఒక వింతగా మార్చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకొనుచున్నారు. ఎలా చేయగలిగాడు ఇతను? పెద్ద పెద్ద యుద్ధశూరులు
చంపలేని గొలియాతును ఇతను ఎలా చంపగలిగాడు? ఎలా చంపగలిగాడంటే దేవునిని వెతకగలిగాడు. దేవుని కొరకు కనిపెట్టుకోగలిగాడు. దేవుడిని తనకు నిరీక్షణాస్పదముగా చేసుకోగలిగాడు. దేవుడిని తనకు ప్రాపకుడిగా మార్చుకోగలిగాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు తప్ప ఇంకో లోకం లేదు దావీదుకి. మిగతా విషయాలు ఏమీ కూడా దావీదుకి అసలు అవసరమే లేదు ఏం జరుగుతుందన్నది. తను తన దేవుడు. అలా ఎప్పుడైతే దేవునితో మనము కనిపెట్టుకుని దేవుని కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉంటామో అప్పుడు దేవుడు అస్సలు సందేహమే లేదండి. నిశ్చయముగా ఆయన మనల్ని రక్షించేటటువంటి దేవుడు. అలాగే మనల్ని గొప్ప చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనము ఈ లోకంలో ఒక వింతగా మారిపోవాలి. ఈ లోకంలో దేవుని చేతిలోని ఒక మహిమగల పాత్రగా మనం మారిపోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. చూడండి యెషయా గ్రంథము 8వ అధ్యాయములో యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వల్ల సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలుల మధ్య ఉన్నాము. చూడండి యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనములో ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలీయుల మధ్య ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. ఆ పై మాట చదివితే ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇంతేనండి. ఒక ఐటీ చదివిన కొడుకు ఒక అద్భుతమైనటువంటి పొజిషన్లోకి వెళ్ళాలి అంటే లేదా ఏమీ చదువుకోలేని వాళ్ళు అయినప్పటికీ కూడా ఏమీ చదువుకోని నీ భర్త ఒక అద్భుతమైనటువంటి స్థితిలోనికి అతను వెళ్ళగలగాలి అంటే అత్యధికముగా దీవించబడాలి అంటే ఈ లోకములో దేవుని చేతిలోని ఒక సూచనగాను మహత్కార్యముగాను ఉండగలగాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దట్స్ ఆల్. ఇంకేమీ లేదు. సమస్య ఏంటంటే మనము అతి తక్కువగా దేవుని కొరకు కనిపెడతాం. మిగతా విషయాల గురించి ఎక్కువగా కనిపెడతాం. ఆ రేషియోలోనే ప్రాబ్లం ఉంది. మనం ఎక్కువగా దేవుని గురించి కనిపెట్టినప్పుడు ఆయన ఖచ్చితముగా ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలీల మధ్య ఉన్నాం. యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా చేతిలో సూచనలుగా అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా చేతిలో మహత్కార్యాలంటే ఇక అసలు మామూలు విషయం అండి. ఎవరి చేతిలో సూచనగా మారిపోతున్నాం? ఎవరి చేతిలో మహత్కార్యంగా మారిపోతున్నాం? సైన్యములకు అధిపతి యెహోవా ఏం చేశాడు ఆయన? నోటి మాట పలికాడు. భూమి కలుగునుగాక కలిగిపోయింది. సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాక అంతే. అంటే ఈ సృష్టిని శూన్యములో నుండి సమస్తమును చేసినటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా చేతిలో ఒక సూచనగా, ఒక మహత్కార్యముగా నువ్వు మారిపోవాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఆయన్ని వెతకాలి. ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిలో కనిపించాలి. దేవుణ్ణి మనము ఆశ్రయదుర్గముగా మార్చుకోవాలి. మన కొండగా, మన కోటగా, మన శైలముగా, మన దుర్గముగా, మన నిరీక్షణ ఆస్పాదముగా మనము దేవుణ్ణి మార్చుకోగలిగినప్పుడు నిన్ను నన్ను ఎలా మారుస్తాడంటే ఎలా సాధ్యమైంది అసలు వీళ్ళకి? వీళ్ళ కుటుంబం ఇంత ఎక్కువగా ఎలా దీవించబడింది? ఏమంత ఐఏఎస్లు, ఐపీఎస్లు చదివేశారు వీళ్ళు? ఎంత ఎత్తుకు ఎదిగిపోయారు? వీళ్ళ
వీళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులేమీ లేవు కదా! అయినా సరే ఎందుకని వీళ్ళు ఆకాశమంత ఎత్తుకి ఎదగగలిగారు? దేవుని ద్వారా అత్యద్భుతముగా దీవించబడగలిగారు. దేవుని చేతిలో ఒక సూచన క్రియగా, దేవుని చేతిలో ఒక మహత్కార్యముగా మార్చబడగలిగారు అంటే, మనము దేవుడిని ఆశ్రయముగా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడేమంటున్నాడు, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాం. ఈ లోకంలో మనము దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నువ్వు ఆయన మీదే నీ ధ్యాసంతా పెట్టుకొని, నీ వ్యాపకమంతా ఆయన మీదే పెట్టుకొని, నీ ప్రాపంచికము అంతా కూడా దేవుడే అయ్యున్నప్పుడు, ఖచ్చితముగా దావీదుని ఈ లోకమునకు వింతగా చేసినటువంటి దేవుడు. నిన్ను, నన్ను కూడా ఈ లోకమునకు వింతగా మారుస్తాడు. ఆమేన్. చూడండి, మరి ఇజ్రాయేలీయులు ఐగుప్తులో వెట్టి చాకిరీ చేసేటటువంటి వారు. భయంకరమైనటువంటి వెట్టి చాకిరీ. ఎప్పుడైతే వారు ప్రబలుతున్నారు, వారి సంఖ్య అక్కడ పెరుగుతుందో, అప్పుడు ఆ ఐగుప్తు చక్రవర్తి ఫరో ఏం చేస్తాడంటే, వీళ్ళ సంతానం పెరిగిపోతుంది కాబట్టి, వీళ్ళని ఇక్కడ పుట్టుక పుట్టుకతోనే పిల్లల్ని చంపేయండి. అలాగే వీళ్ళు మోయలేనంత బరువైన కఠినమైనటువంటి వెట్టి చాకిరీ వీళ్ళతో చేయించండి. మరి ఆ బాధంతా కూడా, ఆ చాకిరీ అంతా కూడా చెయ్యలేక వారు ఆర్తనాదాలు పెడుతూ దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, మరి వారి మొర దేవుని యొద్దకు చేరింది. కాబట్టి మరి ఆయన వారిని విడిపించాలనుకున్నాడు. ఇజ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కూడా కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. చూడండి, మరి అలా ఎప్పుడైతే భయంకరమైనటువంటి ఆ పనుల్లో ఆ కష్టాలు పడుతూ, వేదన పడుతూ, యెహోవా కొరకు కనిపెట్టుకొని దేవుడు ఖచ్చితముగా మరలా మనల్ని ఇక్కడి నుంచి వాగ్దాన దేశానికి తీసుకెళ్తాడు. ఖచ్చితంగా మనల్ని ఈ బంధకాల్లోంచి విడిపిస్తాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనల్ని తీసుకెళ్తాడని నిరీక్షణాస్పదముగా దేవుడిని వారు మార్చుకున్నప్పుడు, ఆశ్రయదుర్గముగా మార్చుకున్నప్పుడు, వారి కొరకు వారందరూ కూడా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, దేవుడు వాళ్ళ మధ్య ఏం చేశాడంటే వింతైన కార్యాలు చేశాడండి. వింతలు చేశాడు. ఏం చేశాడు ఆయన వింతలు? చూద్దాం, ఒక 2, 3. నిర్గమాకాండం 8వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివినప్పుడు, 8వ అధ్యాయము 23వ వచనము. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెను. చూడండి, మన దేవుడు ఎప్పుడైతే మరి విరిగి నలిగినటువంటి హృదయంతోటి దేవుని సన్నిధికి చేరుకుని, దేవుని కొరకు ఎదురు చూస్తూ, దేవుని మీద ఆధారపడి, దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, అప్పుడు దేవుడు చేసేటటువంటి కార్యం ఏంటంటే, ఆయన ప్రజలను ఈ లోకములో నుండి ప్రత్యేకపరుస్తాడు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచేదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలెను. ఏంటా సూచక్రియ అంటే, మరి చూడండి, ఈగల గుంపులను పంపిస్తానన్నాడు దేవుడు. ఈగలు భయంకరమైనటువంటి మరి ఐగుప్తీయుల ఇండ్లున్న వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును. అయితే మరియు భూలోకములో నేనే యెహోవానని
నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును మినహాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వింత కాదండి? ఈగల్ని ఎలా సెపరేట్ చేస్తామండి? ఈగల్ని ఎలా సెపరేట్ చేస్తారు? ఎలా సెపరేట్ చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడంటే, నేను యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు. ఆమేన్. భూలోకములో నేను తప్ప ఇంకొక యెహోవా లేడు. భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను, దేవుడు అంటున్న మాట చూడండి, ఆ దినమున నేను నా ప్రజలు. మనం ఎవరి ప్రజలమంట? ఆయన ప్రజలమంట. ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. ఆమేన్. నువ్వు నా దేవుడు, నా ప్రభువు అని దావీదు పిలుస్తున్నాడు. నా దేవా, నా ప్రభువా, యెహోవా అని. నువ్వు నా దేవుడు అని అనుకుంటే, మన దేవుడు ఎలాంటి దేవుడంటే, మనల్ని నా ప్రజలు అని పిలిచేటటువంటి దేవుడు. ఆయన చెప్తున్నాడు, నా ప్రజలు నివసించు దేశములో ఈ ఈగలుండవు. మన దేవుడు ఎలాంటి దేవుడంటే, వింతైన ప్రేమ కలిగినటువంటి దేవుడు, వింత కార్యాలు చేసేటటువంటి దేవుడు. ఆమేన్. రెండవది నిర్గమాకాండము 9వ అధ్యాయము 6వ వచనంలో, మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలుల పశువులలో ఒక్కటియు చావలేదు. చూడండి, మరి దేవుడు ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ముందేమో నా ప్రజలను, నీ ప్రజలను వేరుపరుస్తాను. ఇప్పుడు ఇశ్రాయేలీయుల పశువులను, ఐగుప్తీయుల పశువులను వేరుపరుస్తానంటున్నాడు. అంటే వింతైనటువంటి కార్యాలు చేసేటటువంటి దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులనియు చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒక్కటి కూడా చావలేదు. ఈరోజు నీ పక్కన నువ్వు ఉన్నటువంటి ఊర్లో కావచ్చు, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో కావచ్చు, నీవు పనిచేస్తున్నటువంటి నీ వర్క్ ప్లేస్లో, నీ కంపెనీలో కావచ్చు, నీ చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్ను చుట్టూ కూడా కమ్మి ఉండవచ్చు, నీ చుట్టూ ఆవరించి ఉండవచ్చు. అయితే మన దేవుని యొక్క బలశౌర్యమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలాంటి దేవుడంటే, ఆయన ప్రజలను, ఈ లోకంలో ఉన్న ప్రజలను వేరుపరిచేటటువంటి దేవుడు. 1000 మంది పడిపోయినను, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినను, 10,000 మంది కూలిపోయినా, అపాయమేరా నేరదు, నా గుడారాన్ని సమీపించదు. ఆమేన్. ఏ అపాయమేరా నేరదు, నా గుడారాన్ని సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఈ లోకంలో ఉన్న ప్రజలను
ఆయన ప్రజలను ఈ లోకంలో ఉన్న ప్రజలను వేరు చేసేటటువంటి దేవుడు. అలాగే ఇజ్రాయేలీల పశువులను ఐగుప్తీయుల పశువులను వేరు చేసినటువంటి దేవుడు. మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నేను గర్భవాసినైనది మొదలుకొని నాకు ప్రాపంచికుడవై ఉన్నావు. నా తల్లి గర్భములో నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. కాబట్టి మనము ధైర్యముగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసేసాడు, వేరుపాటు చేశాడు, వేరుపరచాడు. కాబట్టి వారి చుట్టూ ఉన్నటువంటి వారి పశువులేమో చనిపోయాయి. ఒక్క పశువు మిగలకుండా చనిపోయింది. కానీ ఇజ్రాయేలీల ఇళ్లలో ఒక్క పశువు కూడా చనిపోలేదు. 9వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే దేవుడు ఐగుప్తు దేశాన్ని మీదకి వడగండ్లను పంపించాడు. వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా పడునని దేవుడు మోషేతో చెప్పాడు. అయితే ఇజ్రాయెల్ ఉన్న గోషేను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. ఎస్, చూడండి, ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇజ్రాయేలీయులున్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది ఈ విషయాలన్నీ చూసిన తర్వాత ఫరో అంటున్నాడండి, ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే భయంకరమైనటువంటి ఉరుములు, భయంకరమైనటువంటి వడగండ్లు, ఇవన్నీనేమో పక్కింటి మీద పడుతుంది, మన ఇంటి మీద పడట్లేదు. వింత. దేవుని చేతిలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన చేతిలో ఒక సూచన క్రియగా, ఆయన చేతిలో ఒక మహత్కార్యముగా, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలీల మధ్య ఉన్నాం. చూడండి, మన లాస్ ఏంజల్స్ లో భయంకరమైనటువంటి వైల్డ్ ఫైర్, అగ్ని ప్రమాదం జరిగింది. మరి లాస్ ఏంజల్స్ మొత్తం వందల వేల కోట్ల రూపాయలు కాలి బూడిదైపోయింది. ఎంతో మంది సినిమా స్టార్స్ ఉండేటటువంటి, సెలబ్రిటీస్ ఉండేటటువంటి వారి నివాసాలన్నీ కూడా కాలి బూడిదైపోయినాయి. ఆ టైంలో బాగా వైరల్ అయినటువంటి ఒక న్యూస్ ఏంటి అంటే, అవన్నీ కాలి బూడిదైపోతే ఒక మందిరం, ఒక చిన్న చర్చ్ మాత్రము కాలకుండా అలాగే మిగిలింది. అది BBC న్యూస్ లో మరి చూపించారు, మనందరం కూడా చూసాం. అంటే ఇజ్రాయేలీల దేశం, ఇజ్రాయేలీల ఇళ్లలో వడగండ్లు పడలేదు, ఇజ్రాయేలీల ఇళ్లలోకి మిడతలు రాలేదు, ఇజ్రాయేలీల ఇళ్లలోకి ఈగలు రాలేదు. ఇజ్రాయేలీలు నివసిస్తున్న ఆ గోషేను ప్రాంతాన్ని అంతటిని నేను మినహాయిస్తున్నాను. ఐఎమ్ ఎక్స్క్లూడింగ్ ద ఏరియా ఆఫ్ ద గోషేన్. గోషేను ప్రాంతాన్ని నేను ఎక్స్క్లూడ్ చేస్తున్నాను, వీరి మీదకి ఏ ప్రమాదము రాదు అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడి ఉంటాము, గొర్రెలు కాసుకునేటటువంటి దావీదుని మరి ఓవర్ నైట్ లో దేవుడు ఆ ఒక్క యుద్ధం గొలియాత్ అనేవాడు భయంకరుడు, మరి వాడి చేతిలో పడితే చావే, వాడి చేతిలో పడితే బ్రతకడం కష్టం. అలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని అక్కడకు
దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు ఆ పరిస్థితిని అంటే, ఆ భయంకరుడి చేతిలో పడి దావీదు చావకుండా ఆ భయంకరుణ్ణే చంపి రాత్రికి రాత్రి మరి ఒక యుద్ధ వీరుడిగా, ఆమేన్. ఒక రాజుగా మార్చడం కోసం దేవుడు చేసినటువంటి ఒక వింతైన కార్యం. లేకపోతే అన్ని అడుగుల ఎత్తున్నటువంటి వ్యక్తి ఒక 3 రాళ్ళకి ఆ ఆ ఆ గులకరాళ్ళు తీసుకుని విసిరితే వడిసెలతో కొడితే పడి చనిపోవడం ఏంటండి? వింత. నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు, నేను, మీకిచ్చిన పిల్లలు మీరందరూ కూడా సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను మీరు మారిపోవాలంటే, దావీదు ఎలా అయితే దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్నాడు, ఆమేన్. మనం కూడా మన దేవుణ్ణి ఆశ్రయముగా మర్చి మనము గనక నిజముగా మన దేవుడిని ఆశ్రయముగా చేసుకుంటే, దేవుడు మనల్ని ఎలా మారుస్తాడంటే, ఈ లోకానికి ఒక వింతగా మాత్రమే కాదు, ఒక వేడుకగా, దేవదూతలకు కూడా ఒక వేడుకగా మార్చేస్తాడంట. హల్లెలూయా. 1 కొరింథీ 4వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట చూస్తాం మనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో, మరణ దండన విధింపబడిన వారైనట్లు దేవుడు అపోస్తులమైన మనల్ని అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకములకు దేవదూతలకును మనుష్యులకును వేడుకగా ఉన్నాము. వేడుకగా ఉన్న మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. ఆశ్చర్యంగా మార్చేస్తాడు. చూడ్డానికేమో ఎన్నిక లేని వారిగా ఉంటారు, చూడ్డానికేమో కడపట ఉంచిన వారిగా ఉంటారు, చూడ్డానికేమో మరణదండన విధించిన వారిగా ఉంటారు, చూడ్డానికేమో భయంకరమైనటువంటి వెట్టి చాకిరీ చేసేటటువంటి వారిగా ఉంటారు, శ్రమల్లో ఉంటారు. కానీ నీ సమయం వచ్చినప్పుడు, దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు నిన్ను ఎలా మారుస్తాడంటే, దేవుడు మనుష్యులకును లోకమునకును దేవదూతలకును ఒక వేడుకగా మార్చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే పేతురు గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, దేవుడు మనల్ని ఎలా మార్చబోతున్నాడు అన్నదాన్ని పేతురు గారు 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. yes, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవునికి దేవుని ప్రజలైపోయారు మీరు. ఇప్పుడు ఎవరమ్మా మీరు? దేవుని- దేవుని ప్రజలు. దేవుని సొత్తు. ఒకప్పటి ప్రజలు కాదు మీరు. ఒకప్పటి ప్రజలు కాకుండా మీరు దేవుని ప్రజలుగా మారిపోయారు. దేవుని సొత్తు అయిపోయారు. ఒకప్పుడు మీరు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరింపబడిన వారైతరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీరు కనికరింపబడిన వారైతిరి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వానిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడండి మనల్ని? చీకట్లో ఉన్నవాడు. పేదరికం అనే చీకటి, అనారోగ్యం అనే చీకటి, దారిద్ర్యం అనే చీకటి, కరువు అనే చీకటి, అనేక రకాలైనటువంటి చీకట్లలో ఉన్నటువంటి వారిని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? చీకట్లో లేవు, ఇప్పుడు వెలుగులోకి వచ్చేసాం. వెలుగులోకి వచ్చిన మనం ఏం చేయాలంటే, మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చిన వాని గుణాతిశయములను మనము ప్రచురించాలి. ఆమేన్. అది రహస్యం. దావీదు అదే చేస్తున్నాడు. నా బాల్యము నుండి నేను నిన్ను ఆశ్రయించాను. నువ్వే నాకు ఆశ్రయ దుర్గం. నా నిరీక్షణాస్పదము నీవే. నేను గర్భవాసినైనది మొదలుకున్నప్పటి నుంచి కూడా నాకు ప్రాపంచికుడవు నీవే. నా తల్లి గర్భములో నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. కాబట్టి
మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనల్ని దేవుడు ఎలా మార్చేశాడంటే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మనం ఎంత మాత్రము ఇంకా చీకటిలో ఉన్నటువంటి వారమో కాము. దేవుడు తన ప్రజలను, ఈ లోకములో ఉన్న ప్రజలను వేరుపరిచెను. ఆమేన్. దేవుడు మనల్ని వేరుపరిచేశాడమ్మా. చీకట్లో నుంచి మనల్ని వెలుగులోనికి, ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. కాబట్టి నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. వింతగా ఈరోజు నేను మారిపోవాలి. నా కొడుకు ఏం చదువుకోలేదు, ఎలా బ్రతుకుతాడో ఏంటో, ఏ ఉద్యోగం వస్తుందో ఏంటో, ఏమీ కంగారు పడక్కర్లా. దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, యెహోవా నాకిచ్చిన పిల్లలను నేనును సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన గుణాతిశయములను మనము ప్రకటించే వారిగా ఉంటారు. చూడండి, చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంత వెట్టి చాకిరీ చేశారు కదా, చేయించారు కదా, వారికి ఇవ్వాల్సిన గడ్డి ఇవ్వకుండా, వారికి ఇవ్వాల్సిన మన్ను ఇవ్వకుండా, ఇటుకలు అంటే వారి గడ్డి వారే కోసుకొచ్చి ఆ మట్టి వారే ఇది చేసి ఇటుకలను కాల్చి మరి ఆ ఇటుకలను ఇవ్వాలి. భయంకరమైన వెట్టి చాకిరీ చేయించుట ద్వారా ఐగుప్తీయులు బహుధనాన్ని ఆర్జించారు. ఇజ్రాయేలీలు అందరినీ కూడా మరి ఎంతమంది అంటే 6 లక్షల మంది పురుషులు, వారు కాకుండా స్త్రీలు, పిల్లలు వీళ్ళంతా ఉన్నారు. మరి ఇన్ని లక్షల మంది పని చేస్తే ఎంత ధనం సమకూర్చుకోవచ్చు? 6 లక్షల మంది పనిచేసే కంపెనీ ఏదైనా ఉందండి ఇప్పుడు ప్రపంచంలో? 6 లక్షల మంది ఎంప్లాయీస్. అంటే కొన్ని వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తుంటేనే ఆ కంపెనీ యొక్క టర్నోవర్ వేల కోట్లలో ఉంటుంది, వందల కోట్లు, వేల కోట్లలో ఉంటుంది. మరి ఇప్పుడు నేను అడుగుతాను, ఈ 6 లక్షల మందిని పెట్టి పని చేయించినప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఐగుప్తీయులు సంపాదించి ఉండొచ్చు? బహుధనమును వారు ఆర్జించారు. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే వింతైన ప్రేమ కలిగినటువంటి దేవుడు, వింతైన కార్యాలు చేసేటటువంటి దేవుడు. మరి ఐగుప్తులో నుంచి ఇవన్నీ చేసి వారిని విడిపిస్తూ వచ్చేటప్పుడు ఏం చేశాడు? వీరి కష్టము ద్వారా వారు సంపాదించినటువంటి ధనమంతా కూడా ఏదైతే ఉందో ఐగుప్తీయుల దగ్గర, ఆ ధనాన్ని ఏం చేశారంటే ఇజ్రాయేలీలు దోచుకున్నారు. వెట్టి చాకిరీ చేసి సంపాదించి దాచుకున్న బంగారము, ధనము ఇవన్నీ కూడా ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలీలు బయటకు వచ్చేటప్పుడు చక్కగా ధనాన్నంతటినీ కూడా వీళ్ళు తెచ్చుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒకవేళ ఎవరైనా నీ కష్టాన్ని దోచుకుంటున్నారనే ఆలోచన నీకుంటే, నీ దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే, ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉంటే, నీ దేవుడు నిన్ను బలపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో, ఈరోజు నువ్వు ఏదైతే నీ కష్టాన్ని వెచ్చించి నువ్వు ఇతరులకు నువ్వు సంపాదించి వారు నీ ద్వారా ధనాన్ని సంపాదించుకుంటుంటే గనక, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ ధనమంతా కూడా దేవుడు నీ ఇంటికి పంపిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకానికి నిన్ను నన్ను దేవుడు ఒక వింతగా మార్చేటటువంటి దేవుడు. మనము ఆయనను నమ్ముకున్నప్పుడు, ఆయనను మనము ఆశ్రయించినప్పుడు, ఆయనను మనము వెదికినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన మెండైనటువంటి ఆశీర్వాదాలు మనకు దయచేస్తాడు. కాబట్టి నమ్మకం ఉంచండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడకండి. దావీదు ఎలా అయితే దేవుని శరణుజొచ్చాడో, దావీదు ఎలా అయితే
నా శైలము, నా దుర్గము నీవే అంటూ దేవునికి సరెండర్ అయ్యాడో, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే అంటున్నాడో, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే అంటున్నాడు. మరి నిత్యము నేను ఆయన స్తుతిగానము చేస్తానని ఎలా అయితే చెప్తున్నాడో, నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. నా నోట్లో నీ కీర్తి, నీ ప్రభావ వర్ణన, నిన్ను వర్ణించడం తప్ప, నిన్ను కీర్తించడం తప్ప నా నోటికి ఇంకేమీ పని లేదయ్యా అంటున్నాడు. ఖచ్చితంగా మనము కూడా దేవుణ్ణి హృదయపూర్వకముగా మనము కీర్తించగలిగినప్పుడు, ఆయన ప్రభావ వర్ణనను మనము చేయగలిగినప్పుడు ఖచ్చితముగా నేను ఈ లోకమునకు ఒక వింతై ఉన్నాను. నేను అనేకులకు ఒక వింతై ఉన్నాను. ఈ రాత్రి దేవుడు మన కుటుంబాలను ఈ లోకమునకు ఒక వింతగా మార్చునుగాక. నీ కుటుంబాన్ని దేవుడి లోకమునకు, మనుషులకు, దేవదూతలకు ఒక వేడుకగా మార్చునుగాక, ఒక వింతగా మార్చునుగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, మరి ఈ లోకమునకు నేను వింతగా ఉన్నాను, అనేకులకు నేను వింతగా ఉన్నాను, ఆయనను నా ఆశ్రయదుర్గము నీవే అని భక్తుడు చెప్తున్నాడు. ఎందరైతే తగ్గించుకుని ప్రభువా దీన మనస్సు కలిగి, యెహోవా యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి నీ తట్టు తిరుగుతారో వారి మొరలను నేను ఆలకిస్తాను. మరి సీయోను పర్వతము మీద నివసించినటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క చేతిలోని సూచన క్రియలుగా, మహత్కార్యములుగా మారుస్తానంటున్నావు ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా, మా విశ్వాస జీవితాల్లో మేము మిమ్మల్ని వెతికేవారిగా, మీ కొరకు కనిపెట్టుకునేవారిగా, మీ కొరకు ఎదురు చూచేవారిగా ఎప్పుడైతే మేము ఉండగలుగుతామో, మా ఆశ్రయదుర్గముగా, మా నిరీక్షణాస్పదముగా మిమ్మల్ని మేము ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో దేవా, మరి దావీదు ఎలా అయితే ఈ లోకానికి ఒక వింతగా మారగలిగాడు, ఎన్నిక లేనివాడు, తృణీకరించబడినటువంటి వాడు ప్రభా, మరి ఘనతను పొందుకోగలిగాడు, మహిమను పొందుకోగలిగాడు, ప్రభావమును పొందుకోగలిగాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ప్రభువా, మరి తెహిల్లా సంఘములోని ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తుంది. ఈ లోకానికి ప్రభువా వారిని ఒక వింతగా మీరు మార్చండి, ఒక సూచక క్రియగా మార్చండి, ఒక మహత్కార్యముగా మార్చండి తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాంతరాలను ఎరిగినటువంటి దేవుడు మీరే వారిని దీవించి నడిపించమని దేవా, మరి వారి ప్రతి అవసరతను మీ మహదైశ్వర్యములో నుండి మీరు తీరుస్తున్నందుకే, మీ చేతిలోని ఒక సూచక క్రియగా, మహత్కార్యముగా మీరు వారిని మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన రాజా, ఇదిగో తండ్రి లోకానికి దేవా ఒక వింతగా ఉన్నావు దేవా. ఇదిగో తండ్రి నీ సేవకుడు ధర మాతో మాట్లాడిన విలువైన మాటకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి దేవాది దేవా, ఇదిగో తండ్రి మేము లోకములకు, దేవదూతులకు దేవా, మనుష్యులకు దేవా వేడుకగా ఉన్నామయ్యా, వింతగా ఉన్నామయ్యా. అవునయ్యా, ఎందుకంటే దేవా ఇదిగో తండ్రి దేవాది దేవుడైన సైన్యములు కాదు యెహోవా చేతిలో సూచనలుగాను మహత్కార్యములుగా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకున్న విధానంగా వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, చీకట్లో ఉన్న మమ్మల్ని దేవా వెలుగు సంబంధులుగా దేవా, మమ్మల్ని దేవా నీ సన్నిధికి పిలుచుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నారు. నీ ప్రజలుగా, నీ సొత్తుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజులుగా యాజక దేవా సమూహంలోకి దేవా మమ్మల్ని దేవా పిలిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా. అయ్యా, ఇదిగో తండ్రి నిన్ను స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు దేవా నీ కీర్తిని దేవా, నీ ప్రభావం మహిమను దేవా వర్ణిస్తున్నప్పుడు దేవా మా నోటి నిండా దేవా ఇదిగో తండ్రి నీ స్తుతితో నింపినప్పుడు దేవా, అవునయ్యా మేము లోకానికి వింతగా దేవా మమ్మల్ని వాడుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి దేవ లోకానికి మేము వెర్రివారిగా ఉంటున్నామయ్యా, బలహీనులుగా ఉంటున్నామయ్యా. అయ్యా, ఇదిగో ఘనహీనులుగా ఉంటున్నాం. మమ్మల్ని దేవా
అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలో దేవా ఒక వింతగా దేవా నీ కొరకు ప్రత్యేకపరిచిన వారిగా మమ్మల్ని ఉంచుతున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయేలుని దేవ ఇదిగో తండ్రి ఐగుప్తు నుండి ప్రత్యేకపరిచిన వాడా అయ్యా ఇదిగో తండ్రి నిన్ను ప్రేమించు వారిని దేవా అయ్యా నువ్వు ఏర్పాటు చేసుకున్న వారిని దేవా నువ్వు పిలుచుకున్న వారిని దేవా ఈ లోకం నుండి వేరుగా చేస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. దేవా ప్రత్యేకపరుస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఐగుప్తులో చేసిన ఏ తెగులు దేవా అయ్యా ఏ తెగులు దేవా ఇదిగో తండ్రి ఇజ్రాయేల్ గుడారాలకు తగలకుండా దేవా అయ్యా నీ కంచె వేసి కాపాడేవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఏ దేవా ఇదిగో తండ్రి నీ సృష్టిలో దేవా ఎంత గొప్ప కార్యాలను దేవా మా కొరకు చేస్తావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వడగండ్లు పడినప్పుడు దేవ ఇదిగో తండ్రి గోషేను దేశంలో పడకుండా ఆపావయ్యా. అయ్యా ఇదిగో ఈగల గుంపును దేవా అయ్యా ఇదిగో తండ్రి ఇజ్రాయేలులో ఉండకుండా చేసిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి పనిని దేవా నువ్వు ప్రత్యేకపరిచిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నా. కేవలం నీ కృప కొరకే దేవా నీ దేవుని కొరకే దేవా నీ ఆశీర్వాదాల కొరకే దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అవునయ్యా నిన్ను ఎల్లప్పుడూ దేవా స్తుతించేవారుగా ఉంచబడుచున్నాను, ఆరాధించేవారుగా ఉంచబడుతున్నానయ్యా. మా బాల్య దినములందే దేవా అయ్యా ఇదిగో తండ్రి వేకువనే దేవా నీ సన్నిధి వెతికేవారుగా దేవా అయ్యా నీ కృపలో మమ్మల్ని బలపరచబడుచున్నానయ్యా. అయ్యా బలవంతుని చేతిలోని వాడిగల బాణములుగా దేవా మమ్మల్ని నీ కొరకు నీ అంబుల పొదలో దాచుకోమనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సూచనలు గాను నీ మహత్కరమైన కార్యాలు చేసేవారిగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ కొరకు దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవడొచ్చున్నానయ్యా. నీ బిడ్డలుగా నీ సొత్తుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా. ఇదిగో తండ్రి మా జీవిత కాలం అంతా దేవా అయ్యా ఇదిగో తండ్రి మా ప్రాణం ఉన్నంత వరకు దేవా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేవారుగా దేవా నిన్ను గణపరిచేవారుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా ప్రార్థించేవారుగా దేవా నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా దేవా మా జీవితాలను మా కుటుంబాలను దేవా నీ సన్నిధిలో కట్టుకోబడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ మహోపకారాలకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహత్కార్యాలకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ అద్భుతాలకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా గర్భంలో ఉంది దేవా తల్లి గర్భంలో మేము ఉన్నప్పుడే దేవా అయ్యా నీ అనాది సంకల్పంలోనే దేవా అయ్యా ఇదిగో తండ్రి జగత్తు పునాది వెయ్యబడక మునిపే దేవా మమ్మల్ని ప్రత్యేకపరిచిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. దేవా ఇదిగో తండ్రి దేవా ఇదిగో నిన్ను ఆరాధిస్తున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మేము ఉంటున్నప్పుడు దేవా నీ కృపతో మమ్మల్ని వర్ధిల్లింపజేయవచ్చున్నాను. నీ దయలో మానవుల దయలో దేవా మమ్మల్ని వర్ధిల్లింపజేయవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నవాడా ఇక ముందు కూడా దేవని సహాయం దాయిచ్చేయబడొచ్చున్నాను. రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. దావీదుని ఇదిగో తండ్రి ఒక వింతగా మార్చినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఒక చిన్న రాయితోనే దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి ఎవరైతే తనని హేళన చేస్తారో దేవా అయ్యా అక్కడే దేవ ఇదిగో తండ్రి రాజుగా ఏర్పాటు చేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొలియాతును చంపి దేవా బలవంతుని చేతిలో బాణములుగా మార్చిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. అవునయ్యా నిన్ను స్తుతించు వారిని దేవా ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించే దేవుడో దేవా వారి చెయ్యి పట్టుకునే దేవుడో దేవా వారి వైపుని కనుదృష్టి ఉంచేవాడు దేవా యెహోవా కొరకు ఎదురు చూచు వారిని దేవా నువ్వు దీవించి ఆశించు గొప్ప దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి దేవా వారు అలయ్యక సొలయ్యక దేవా పరిగెత్తుతారంటానయ్యా. ఈ వాగ్దానానికే వందనాలు చెల్లిస్తున్నాను. పక్షి రాజు వలె దేవా రెక్కలు చాపి పైకి ఎగిరేటట్లు దేవా నీ వాగ్దానాన్ని దేవా నీ కొరకు ఎదురు చూస్తున్న దేవా ప్రతి బిడ మీద కుమ్మరం చూడొచ్చున్నానయ్యా. నీ వాగ్దానాన్ని యేసునామంలో దేవా నెరవేర్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి లోకానికి దేవా దేవ దూతలకు దేవా మేము వింతగా వేడుకగా దేవా మమ్మల్ని చేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్నెల్లప్పుడు దేవా ఇగో నీ పరిశుద్ధ నామాన్ని బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా దేవా యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును అని దేవా నిన్నెల్లప్పుడు గణపరిచేవారుగా దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో కనిపెట్టేవారుగా దేవా నీ రాజ్యం వచ్చినప్పుడు నీ రాకడ వచ్చినప్పుడు దేవా ఎత్తబడే గుంపులో మేము ఉండడానికి దేవా నీ పిలుపును ఏర్పాటును దేవా మాకు అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపలో దేవా ప్రతి బిడ్డను ఏర్పాటు చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిన్న నేడు మారని దేవుడు అయిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఘనత
ఈ చిన్న ప్రార్థన నా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, విత్తబడిన వాక్యమునకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.